పోలీసుల్ని అడ్డు పెట్టుకుని రౌడీతనంగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎవరూ కలకాలం పదవిలో ఉండరని అన్నారు. ఈ 11 నెలల పాలనలో ఇంత ప్రజా వ్యతిరేకత కలిగిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల నుండి ఐపీఎస్ అధికారుల వరకు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని, చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అంబటి రాంబాబు. కాదేది కవితకు అనర్హం అని ఒక మహాకవి అన్నాడు. కవిత్వానికి ఏది అనర్హం కాదు, దేన్నైనా కవితా వస్తువుగా తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవడో అతీతం కాదు అరెస్ట్కి. అదిగో ఈయనెవరు, సాక్షి కెమెరామెన్, ఈయనైనా మాట్లాడుతున్న నేనైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికారైనా, ఆయన ఐపీఎస్ అధికారి డ్యూటీలో ఉండి డ్యూటీ చేసినా ఎవరినైనా అరెస్ట్ చేసి మారేస్తా. అంటే డైవర్ట్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తాను అనే పద్ధతిలో ఇవాళ నడుస్తా ఉంది ప్రభుత్వం. ఐపీఎస్ ఆఫీసర్ సీతారామ ఆంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా. గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గుంటూరు కూడా ఎస్పీగా చేశారు. ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా విజయవాడ చేశారు. ఒకానొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కష్టపడి ఐపీఎస్ సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చారు ఆయన. మన డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు, ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ ఠాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశారు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరు రౌడీలు గడగడలాడిపోయారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు.